हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. Welcome to all the Facebook live viewers for today's Pibata Bhagavata Satsang program. Pibata Bhagavata Satsang కార్యక్రమానికి ఫేస్బుక్ లైవ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ముందుగా కీర్తనతోటి ప్రారంభిస్తాం. తర్వాత చైతన్య చరితామృత నుంచి ఆ పరిచయం నుంచి మనం చదువుకుందాం. తర్వాత ఈరోజు వైష్ణవ సదాచారం మరియు వైష్ణవులకి ఏ రకంగా మనం ప్రణామాలు గౌరవాలు అర్పించాలి, దీని గురించి మనం చర్చించుకుంటాం. మరియు ఈనాటి శ్రీమద్ భాగవత శ్లోకమైనటువంటి చతుర్దశ స్కందము 30వ అధ్యాయము 22వ శ్లోకం నుంచి మనం చర్చించుకుంటాం. ముందుగా కీర్తన. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరదారి, జయ గోపీ జన వల్లభ గిరివరదారి, యశోదానందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యమునా తీరావనచారి, యమునా తీరావనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నితాయ గౌరాంగో నితాయ గౌరాంగో, నితాయ గౌరాంగో నితాయ గౌరాంగో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద,
जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरिनाम संकीर्तन की जय हरे कृष्ण महामंत्र की जय श्री श्री राधा कृष्ण चंद्र भगवान की जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा देवी की जय श्री श्री पतित पावना निताय गौर सुंदर की जय जगत गुरु इस्कॉन फाउंडर आचार्य श्रीला प्रभुपाद की जय कलयुग धर्म हरिनाम संकीर्तन महायज्ञ की जय पतित पावना श्रीला गुरुदेव की जय श्री चैतन्य चरितामृता की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल वंदे श्री कृष्ण चैतन्य नित्यानंद सहोदितो गौड़ोदये पुष्पवन्तो चित्रौ सन्तो तमोनुदो आजानुलंबित भुजो कनकावदातु संकीर्तनैकपितरो कमलायताक्षो विश्वम्भरो द्विजवरो युगधर्मपालो वंदे जगत्प्रियकरो करुणावतारो नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः नमो ब्राह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ముందుగా ఈ చైతన్య చరితామృత నుంచి పరిచయం నుంచి మనం చర్చించుకుంటాము. తర్వాత వైష్ణవ సదాచారం గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. తర్వాత భాగవత శ్లోకం నుంచి మనం చర్చించుకుంటాం. హరే కృష్ణ. సో నిన్న ఇంతవరకు మనం చర్చించాం. Thus the author writes with the 5th verse, I offer my respectable obeisances unto the Supreme Lord who is absorbed in Radharani's thoughts. ఈ గ్రంథకర్త అయినటువంటి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆయన తన గౌరవపూర్వకమైనటువంటి ప్రణామాలు ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభువుకి ఆయన అర్పిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ రాధాభావాన్ని అంగీకరించి ఆయన ఈ జగత్తున అవతరించడం జరిగింది. దిస్ బ్రింగ్స్ అప్ ద క్వశ్చన్ ఆఫ్ హూ శ్రీమతి రాధారాణి ఈజ్. సో ఆయన రాధాభావాన్ని అంగీకరించి వచ్చాడనంటే తర్వాత మనకు కలిగేటువంటి ప్రశ్న ఏమిటంటే అసలు ఆ రాధారాణి ఎవరు? ఈజ్ అండ్ వాట్ రాధాకృష్ణ ఈజ్. రాధారాణి ఎవరు, రాధాకృష్ణుడు ఎవరు? యాక్చువల్లీ రాధాకృష్ణ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్ బట్ నాట్ ఆర్డినరీ లవ్.
రాధాకృష్ణులంటే పరస్పరము ఒకరికొకరు ఈ ప్రేమను పంచుకుంటూ ఉన్నారు. అయితే సాధారణమైనటువంటి భౌతికమైనటువంటి ప్రేమ కాదు. కృష్ణ హ్యాస్ ఇమ్మెన్స్ పొటెన్సీస్. కృష్ణునికి అనేకమైనటువంటి అసాధారణమైనటువంటి శక్తులు ఆయన కలిగి ఉన్నాడు. ఆఫ్ విచ్ 3 ఆర్ ప్రిన్సిపల్. ఆ అనేకమైనటువంటి అసాధారణమైనటువంటి శక్తుల్లో ప్రధానమైనటువంటివి 3: ద ఇంటర్నల్, ద ఎక్స్టర్నల్ అండ్ ద మార్జినల్ పొటెన్సీస్. అంతర్గత శక్తి, బహిర్గత శక్తి మరియు తటస్థ శక్తి. ఇన్ ద ఇంటర్నల్ పొటెన్సీ దేర్ ఆర్ 3 డివిజన్స్. భగవంతుని యొక్క అంతర్గత శక్తిలో మళ్ళీ 3 విభజనలు ఉన్నాయి. సంవిత్, హ్లాదిని అండ్ సంధిని. ఆ 3 శక్తులు ఏమిటంటే, 3 విభజనలు ఏమిటంటే, సంవిత్ అనేది ఒకటి, హ్లాదిని అనేది ఒకటి, సంధిని అనేది ఒకటి. ద హ్లాదిని పొటెన్సీ ఈజ్ కృష్ణాస్ ప్లెజర్ పొటెన్సీ. ఈ హ్లాదిని శక్తి వచ్చి కృష్ణుని యొక్క ఆహ్లాదిని శక్తి. ఆల్ లివింగ్ ఎంటిటీస్ హ్యావ్ దిస్ ప్లెజర్ సీకింగ్ పొటెన్సీ. మన జీవులందరిలో కూడా ఈ ఆనందాన్ని పొందాలన్నటువంటి దృక్పథము, శక్తి మనందరిలో కూడా ఉంది. ఫర్ ఆల్ బీయింగ్స్ ఆర్ ట్రయింగ్ టు హ్యావ్ ప్లెజర్. జీవులందరూ కూడా ఈ సుఖము, ఆనందం కోసము ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈస్ ద వెరీ నేచర్ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీ. జీవుల యొక్క ప్రధానమైనటువంటి స్వభావం అది. అట్ ప్రెసెంట్ వీఆర్ ట్రయింగ్ టు ఎంజాయ్ అవర్ ప్లెజర్ పొటెన్సీ బై మీన్స్ ఆఫ్ ద బాడీ ఇన్ ద మెటీరియల్ కండిషన్. మన యొక్క హలాదిని శక్తిని మనం ఈ శరీరాలు పొంది ఉండడం ద్వారా, ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరాల ద్వారా మనం అనుభవించేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. బై బాడీలీ కాంటాక్ట్ వీఆర్ అటెంప్టింగ్ టు డెరైవ్ ప్లెజర్ ఫ్రమ్ మెటీరియల్ సెన్స్ ఆబ్జెక్ట్స్. ఈ శారీరకమైనటువంటి ఇంద్రియాలు కలిగి, శరీరాన్ని కలిగి, ఈ ఇంద్రియ ఆర్థాల కోసం మనం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. ఇంద్రియార్థాలను పొందడం ద్వారా మనం సుఖాన్ని పొందేదానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ వీ షుడ్ నాట్ entertain the nonsensical idea that Krishna, who is always spiritual, also tries to seek pleasure on this material plane. ఈ పనికి రానటువంటి, ఈ తుచ్చమైనటువంటి ఈ అవగాహన మనం కలిగి ఉండరాదు. కృష్ణుడు కూడా ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఆయన కూడా మన మాదిరే ఈ భౌతికమైనటువంటి సుఖాల కోసం పాకులాడుతూ ఉన్నాడు అన్నటువంటి తుచ్చమైనటువంటి అవగాహన మనం చేసుకోరాదు. In the Bhagavad Gita, Krishna describes the material universe as non-permanent place full of miseries. భగవద్గీతలో భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు, ఈ భౌతిక ప్రపంచము ఇది అనిత్యము, అసుఖము, పూర్తి దుఃఖాలతో నిండి ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు. Why then would he seek pleasure in matter? ఆయనే ఇది తాత్కాలికము, ఇక్కడ సుఖం లేదు, దుఃఖం ఉందని చెప్పేటువంటి ఆయన భౌతిక ప్రపంచంలో ఆయన ఈ భౌతిక సుఖాల కోసం ఆయన ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈజ్ ద సూపర్ సోల్. భగవంతుడు పరమాత్మ, ద సుప్రీం స్పిరిట్, పరమోత్కృష్టమైనటువంటి ఆత్మ. అండ్ హిస్ ప్లెజర్ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ కన్సెప్షన్. ఆయన అనుభవించేటువంటి సుఖం ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి అవగాహనకి, భౌతికమైనటువంటి ఆలోచనకి అతీతమైనటువంటిది. టు లెర్న్ హౌ కృష్ణ ఎంజాయ్స్ ప్లెజర్ వీ మస్ట్ స్టడీ ద ఫస్ట్ 9 cantos ఆఫ్ శ్రీమద్ భాగవతం. కృష్ణుడు ఏ రకంగా తను ఆనందాన్ని ఆస్వాదిస్తాడు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకునే దానికి శ్రీమద్ భాగవతంలో మొదట ఉన్నటువంటి 9 స్కందాలు మనం అధ్యయనం చేయాల్సి ఉంది. అండ్ దెన్ వీ షుడ్ స్టడీ ద 10th canto. తర్వాత ఈ మొదటి 9 అధ్యాయాలు మనం చదివిన తర్వాత దశమ స్కందాన్ని మనం చదవాలి. ఇన్ విచ్ కృష్ణాస్ ప్లెజర్ పొటెన్సీ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ హిస్ పాస్ట్ టైమ్స్ విత్ రాధారాణి అండ్ ద డామ్షెల్స్ ఆఫ్ వ్రజ. ఆ దశమ స్కందంలో కృష్ణుని యొక్క ఆహ్లాదిని శక్తి గురించి ఆమె యొక్క ప్రకటన అక్కడ చేయడం జరిగింది దశమ స్కందంలో. మరియు భగవంతుని యొక్క లీలలు రాధారాణితోటి మరియు వ్రజ గోపికలతోటి ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా ఈ దశమ స్కందంలో పొందుపరచడం జరిగింది. అన్ఫార్చునేట్లీ unintelligent people turn at once to the sports of Krishna in the దశమ స్కంద, the 10th canto. కానీ అల్పబుద్ధులు, తెలివి తక్కువ వాళ్ళు నేరుగా కృష్ణుని యొక్క రాసలీలల్ని ఈ దశమ స్కందంలో, 10వ స్కందంలో ఏవైతే వివరించున్నారో వాటిని చదివేదానికి ముందు పోతారు. మొదటి 9 స్కందాలు చదవకుండా నేరుగా దశమ స్కందానికి వెళ్ళి రాసలీల గురించి, రాసలీల చేసినటువంటి కృష్ణుని యొక్క లీలల గురించి చదివేదానికి పోతారు.
Krishna's embracing Radharani or his dancing with the cowherd girls in the Rasa dance are generally not understood by ordinary man. సాధారణమైనటువంటి వ్యక్తులు, సామాన్యులు ఆ కృష్ణుడు రాధారాణిని కౌగలించుకోవడము, లేకపోతే ఇతర గోపికలతోటి రాసనృత్యం చేయడము, ఈ విషయాలన్నీ కూడా సామాన్య ప్రజలకి అర్థం కాదు, బోధపడదు. పాస్ట్ టైమ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ మండైన్ లస్ట్, వాళ్ళు ఏ రకంగా వీటిని అర్థం చేసుకుందానికి ప్రయత్నిస్తారు? ఈ భౌతికమైనటువంటి కామ దృష్టితోటే ఆ భగవంతుని యొక్క లీలల్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళకి అవి అర్థం కావు. దే ఫూలిష్లీ థింక్ దట్ కృష్ణ ఈజ్ లైక్ దెమ్సెల్వ్స్ అండ్ దట్ హీ ఎంబ్రేసెస్ ద గోపీస్ జస్ట్ యాజ్ అండ్ ఆర్డినరీ మ్యాన్ ఎంబ్రేసెస్ యంగ్ గర్ల్. వాళ్ళు మూర్ఖంగా ఏ రకంగా ఆలోచిస్తారంటే, కృష్ణుడు కూడా మనలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తే, ఆయన కూడా ఈ గోపికలను కౌగులించుకుంటూ ఉన్నాడంటే, మనం ఏ రకంగా ఈ భౌతిక సంసారంలో ఒక అబ్బాయి అమ్మాయిని కౌగులించుకుంటారో అదే రకంగా ఆయన కూడా కౌగులించుకుంటున్నాడు అనేటువంటి భావన తోటి వాళ్ళు కృష్ణ లీలను చూస్తారు. సమ్ పీపుల్ దస్ బికమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ బికాస్ దే థింక్ దట్ హిస్ రిలీజియన్ అలౌస్ ఇంటెలిజెన్స్ ఇన్ సెక్స్. అందుకని కొంతమందికి కృష్ణుడు అంటే వాళ్ళకి ఆసక్తి, ఎందుకంటే ఆయన ప్రచారం చేస్తున్నటువంటి విధానము దీంట్లో మైథున భోగం ఉంది అన్నటువంటి ఆలోచనతోటి కృష్ణ భక్తులైతే మనం మైథున భోగాన్ని అనుభవించవచ్చు, ఈ కామసుఖాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ కృష్ణ భక్తి, ఇది కృష్ణ భక్తి కాదు. లవ్ ఆఫ్ కృష్ణ బట్ ప్రాకృత సహజీయ మెటీరియలిస్టిక్ లస్ట్, దీన్ని ప్రాకృతీయ సహజీయ భావన అంటారు. ఈ భౌతికమైనటువంటి కామమేది, ఇది శుద్ధమైనటువంటి కృష్ణ భక్తి మాత్రం కానే కాదు. టు అవాయిడ్ సచ్ ఎర్రర్స్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ రాధాకృష్ణ యాక్చువల్లీ ఈజ్. ఇటువంటి తప్పిదాల్ని మనము చేయకుండా ఉండేదాని కోసము అసలుకి రాధాకృష్ణులు ఎవరు వాస్తవంగా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాధా అండ్ కృష్ణ డిస్ప్లే దర్ పాస్టైమ్స్ త్రూ కృష్ణాస్ ఇంటర్నల్ ఎనర్జీ. రాధాకృష్ణులు వాళ్ళ యొక్క లీలల్ని ఎట్లా సలుపుతున్నారంటే, భగవంతుని యొక్క అంతరంగిక యొక్క శక్తి యొక్క ఆధీనంలో వాళ్ళు లీలలు చేస్తున్నారు. ద ప్లెజర్ పొటెన్సీ ఆఫ్ కృష్ణాస్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఎ మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ మ్యాటర్. ఈ భగవంతుని యొక్క అంతర్గత శక్తి అయినటువంటి ఆహ్లాదని శక్తిని అర్థం చేసుకోవడం అనేది చాలా కఠినమైనటువంటి చర్చనీయాంశం. అండ్ అన్లెస్ వన్ అండర్స్టాండ్స్ వాట్ కృష్ణ ఈజ్, వన్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. కృష్ణుడు ఎవరనేటువంటిది అర్థం చేసుకున్నంత వరకు ఆహ్లాదని శక్తిని అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. కృష్ణ డస్ నాట్ టేక్ ఎనీ ప్లెజర్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణుడు ఏ రకమైనటువంటి సుఖాన్ని ఆయన ఆస్వాదించడం లేదు, పొందాల్సిన అవసరం కూడా లేదు. బట్ హీ హ్యాస్ ఎ ప్లెజర్ పొటెన్సీ. కానీ ఆయనకి ఒక ఆహ్లాదిని శక్తి అయితే ఆయనకుంది. బికాస్ వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ, ద ప్లెజర్ పొటెన్సీ ఈజ్ విత్ ఇన్ అస్ ఆల్సో. మన కృష్ణ యొక్క అంశాలు గనక మనలో కూడా ఆహ్లాదిని శక్తి ఇసుమంత కొద్ది పరిమాణంలో మనలో కూడా ఉంది. బట్ వీఆర్ ట్రయింగ్ టు ఎగ్జిబిట్ దట్ ప్లెజర్ పొటెన్సీ ఇన్ మ్యాటర్. కానీ ఆ అంతరంగిక శక్తిని మనం భౌతిక పదార్థాల మీద ప్రయోగించి వాటిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణ హవెవర్ డస్ నాట్ మేక్ సచ్ ఎ వెయిన్ అటెంప్ట్. కృష్ణుడు అటువంటి శుష్కమైనటువంటి నిష్ఫలమైనటువంటి ప్రయత్నాలు భగవంతుడు చేయడు. ద ఆబ్జెక్ట్ ఆఫ్ కృష్ణస్ ప్లెజర్ పొటెన్సీ ఈజ్ రాధారాణి. కృష్ణ యొక్క ఆహ్లాదని శక్తి యొక్క వస్తువు ఎవరయ్యా అంటే, ఆహ్లాదని శక్తి ఎవరు అని అంటే రాధారాణి. కృష్ణ ఎగ్జిబిట్స్ హిస్ పొటెన్సీ యాజ్ రాధారాణి అండ్ దెన్ ఎంగేజెస్ ఇన్ లవింగ్ అఫైర్స్ విత్ హర్. కృష్ణుడు తన యొక్క అంతర్గత శక్తిని రాధారాణిగా ప్రకటన చేసి తర్వాత రాధారాణితోటి తన ప్రేమపూర్వకమైనటువంటి కార్యకలాపాలు ఆయన సలుపుతూ ఉంటాడు. ఇన్ అదర్ వర్డ్స్, కృష్ణ డస్ నాట్ టేక్ ప్లెజర్ ఇన్ దిస్ ఎక్స్టర్నల్ ఎనర్జీ బట్ ఎగ్జిబిట్స్ హిస్ ఇంటర్నల్ పొటెన్సీ. ఇంకొక మాటగా చెప్పాలనంటే, కృష్ణుడు ఈ బాహ్య శక్తిలో ఎప్పుడు కూడా ఆయన సుఖాన్ని పొందేదానికి ప్రయత్నం చేయడు. ఆయన అంతర్గత శక్తి నుంచే తన సుఖాన్ని పొందుతూ ఉంటాడు. హిస్ ప్లెజర్ పొటెన్సీ యాజ్ రాధారాణి అండ్ దెన్ ఎంజాయ్స్ విత్ హర్. ఆయన అంతర్గత శక్తి ఆహ్లాదని శక్తి రాధారాణి, ఆమెతోటి ఆయన లీలలు చేస్తూ ఉంటాడు, ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఆఫ్ ద మెనీ expansions and incarnations of the Lord, this pleasure potency is foremost and chief. భగవంతునికి ఎన్నో విస్తారాలు ఉన్నాయి, ఆ విస్తారాల యొక్క విస్తారాలు కూడా ఉన్నాయి. కానీ ఆహ్లాదని శక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటిది, చాలా ప్రధానమైనటువంటిది. సో ఈరోజు ఇంతవరకు మనం ఆపుతాము, రేపు మళ్ళీ మనం కొనసాగిస్తాం. శ్రీమతి రాధారాణికి జై.
श्री कृष्ण भगवान की जय, श्री चैतन्य चरितामृत की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. So today we are discussing about Vaishnava etiquette regarding paying obeisances. ప్రణామాలు అర్పించడంలో పాటించవలసినటువంటి వైష్ణవ సదాచారం ఏమిటి? ఇది చాలా ముఖ్యమిది. చాలామందికి ఈ నియమం తెలియదు. ప్రణామం ఎట్లా అర్పించాలి, గుడికి వచ్చినప్పుడు ఎట్లా మనం భక్తులతో మెలగాలి. సీనియర్ భక్తులు ఉంటారు, మధ్యమ భక్తులు ఉంటారు, కనిష్ట భక్తులు ఉంటారు. ఎవరెవరితో ఎట్లా మెలగాలి, లేకపోతే బయట వ్యక్తులతో ఎట్లా మెలగాలి, దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళతో ఎట్లా మెలగాలి, గురువులతో ఎట్లా మెలగాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వైష్ణవ సదాచారం అనేది చాలా అవసరం. బృహన్నారదీయ పురాణంలో చెప్పడం ఏమిటంటే ఒక ప్రమాణం ఉంది దీనికి సంబంధించి. తథా స్నానం ప్రకుర్వంతం సంవిత్ పుష్పహరం తదా అదపాత్రాదరాంచైవ భోంజంతం నా వివాదయేత్. When a Vaishnava is bathing, ఎప్పుడెప్పుడు వైష్ణవునికి ప్రణామం చేయకూడదు. వైష్ణవునికి ప్రణామం చేయకూడనటువంటి సందర్భాలు ఏమిటి అనేది ఈ బృహన్నారదీయ పురాణంలో చెప్పడం జరిగింది. ఇది కూడా తెలుసుకోవాలి. ప్రణామం ఎప్పుడు చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సందర్భాల్లో చేయకూడదు, అవి కూడా తెలుసుకోవాలి. When a Vaishnava is bathing, one should not offer obeisances. Collecting wood for a sacrifice, ఈ యొక్క సమిధలు, యజ్ఞం కోసం సమిధలు సేకరిస్తూ ఉన్నాడు, ఆ సమయంలో ప్రణామం చేయకూడదు. పికింగ్ ఫ్లవర్స్, వైష్ణవుడి పుష్పాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాడు, ఆ సమయంలో ప్రణామం చేయకూడదు. క్యారింగ్ వాటర్, నీళ్లు బిందెలతో మోసుకొని పోతూ ఉన్నాడు వైష్ణవుడు, ఆ సమయంలో ప్రణామం చేయకూడదు. ఆర్ హానరింగ్ ప్రసాదం, ఈ భగవత్ ప్రసాదాన్ని గ్రహిస్తున్నాడు, ఆ సమయంలో ప్రణామం చేయకూడదు. వన్ షుడ్ నాట్ పే ఒబిసెన్సెస్ టు హిమ్. ఈ సందర్భాల్లో వైష్ణవునికి ప్రణామాలు చేయరాదు. ఎప్పుడప్పుడు స్నానం చేసేటప్పుడు, యజ్ఞానికి సమిధలు సేకరించేటప్పుడు, ఈ పుష్పాలు సేకరించేటప్పుడు, ఈ నీరు పాత్రలో మోసుకొని పోయేటప్పుడు, ఆయన ప్రసాదాన్ని ఆరగించేటప్పుడు మధ్యలో పోయి మనము ఆటంకం కలిగించరాదు, ప్రణామాలు చేయరాదు. తర్వాత కళార్ణవ రహస్యలో ఒక ప్రమాణం ఉంది దీనికి సంబంధించి. సద్భే సహస్య కర్తవ్య సత్రం సంగో వివేషజం సత్ర సంగస్య వివేకశ్చ నిశ్చలం నయనాద్వయం. దీని అర్థం ఏమిటంటే, వన్ మస్ట్ అసోసియేట్ విత్ ఏ saintly person because his doctor-like association purifies one's intelligence and awards one's spiritual vision. సాధు పురుషులతోటి సాంగత్యం చేయాలంట. ఎందుకు సాంగత్యం చేయాలంటే, వైద్యుడు లాంటి సాంగత్యం, డాక్టర్ లైక్ అసోసియేషన్. ఏ సాధు ఈజ్ లైక్ ఏ డాక్టర్. ఒక సాధువు ఒక డాక్టర్ లాంటి వాడు, ఒక వైద్యుడు లాంటి వాడు. ఆ వైద్యుని దగ్గరికి చాలామంది రోగాలతోటి, శారీరక అసౌకర్యంతో, రుగ్మతలతోటి ఈ వైద్యుడిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ వైద్యుడు శరీరంతో ఏ రకమైనటువంటి బంధన లేకుండా, శరీరంతో ఆకర్షణ లేకుండా వచ్చినటువంటి ఆ రోగికి చికిత్స చేస్తూ ఉంటాడు. ఆ రకంగా మందిరంలో ఉన్నటువంటి సాధు పురుషులైతేనేమి, గురువులైతేనేమి, భక్తులైతేనేమి, ఏ డాక్టర్ లైక్, ఒక వైద్యుడు మాదిరి వచ్చినటువంటి వాళ్ళకి శారీరకమైనటువంటి ఆకర్షణలు కలిగలేక వచ్చినటువంటి వాళ్ళ యొక్క సమస్య ఏమిటి, ఆయన యొక్క ఆధ్యాత్మిక అవసరాలు ఏమిటి, ఏ రకంగా మనం కృష్ణ చైతన్యంలో అతనికి మనం సహాయపడగలము, ఈ రకంగా మనం ఆలోచించి ఈ శారీరక ఆకర్షణలు కలిగలేక అతనికి మనము సహాయపడుతూ ఉండాలి, సాంగత్యాన్ని ఇస్తూ ఉండాలి. శారీరక ఆకర్షణ ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ద డాక్టర్ లైక్ అసోసియేషన్ ప్యూరిఫైస్ వన్స్ ఇంటెలిజెన్స్. వాళ్ళ యొక్క ఈ వైద్యుడు మాదిరి ఆ వైష్ణవ సాంగత్యాన్ని మనం పొందినట్లయితే మన యొక్క బుద్ధి అది పవిత్రమవుతుంది. అండ్ అవార్డ్స్ వన్ స్పిరిచువల్ విషన్. ఇంతేకాకుండా మనకు ఆధ్యాత్మిక దృష్టి కూడా, ఆధ్యాత్మికమైనటువంటి స్పష్టత కూడా
ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల మనకి వైష్ణవ సాంగత్యంలో అది కలుగుతుంది. For persons who study Vedic literature in the association of devotees, ignorance and laziness are dissipated. భక్తుల యొక్క అనుజ్ఞలో ఎవరైతే ఈ వైదిక శాస్త్రాలని, వైదిక శారస్వతాల్ని అధ్యయనం చేస్తాడో కలిగేటువంటి ప్రభావం ఏమిటంటే ఈ అజ్ఞానము, ఆలసట అంటే సోమరితనము ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి. The association of devotees helps these persons realize the essence of Vedic literatures and attain self-realization. భక్తుల యొక్క సాంగత్యం వల్ల ఈ రకమైనటువంటి ఎవరైతే భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటారో వాళ్ళకి వైదిక సారస్వతాల యొక్క సారాంశం అంతా కూడా అవగతం కావడమే కాకుండా ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా పడేయగలరు, పొందుతారు. On the other hand, persons who study the Vedic literatures outside the association of devotees are just like blind men who cannot read. అట్లా కాకుండా వైష్ణవుల యొక్క సాంగత్యంలో కాకుండా మనం శాస్త్రాలు అధ్యయనం చేసే దానికి ప్రయత్నం చేసినట్లయితే గుడ్డివాడు కదా పుస్తకం తీసుకొని చదివే ప్రయత్నం చేసినంత సమానం. గుడ్డివాడు ఎంత పుస్తకం తీసుకొని చదివే ప్రయత్నం చేసినా కానీ వానికి ఏమీ కనపడదు, వాడు చదవలేడు, ఒకవేళ చదివిన అర్థం కాదు. ఆ రకంగా వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఈ వైదిక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అటు కాకుండా పుస్తకాలు తీసుకొని చదువుకుంటూ పోతే మనకు ఆ శాస్త్ర సారాంశాలు అర్థం కావడం సాధ్యం కాదు. అదేవిధంగా ఆత్మసాక్షాత్కారం కలగడం కూడా సాధ్యం కాదు. అందుకని ప్రభుపాల్ వారు కూడా చెప్పారు, జస్ట్ బై రీడింగ్ మెడికల్ బుక్స్ వన్ కెన్ నాట్ బికమ్ ఎ డాక్టర్ అని చెప్పారు. కేవలం ఈ వైద్య పుస్తకాలు, మెడికల్ పుస్తకాలు అవి చదవడం ద్వారా మనము డాక్టర్ అయిపోలేము. ఆ మెడికల్ పుస్తకాన్ని అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్ల యొక్క మార్గదర్శకంలో మనం అధ్యయనం చేయాలి. వాళ్ళ యొక్క మార్గదర్శకంలో మనం అధ్యయనం చేసినట్లయితే ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సారము మనం గ్రహించగలము, సాక్షాత్కారం కూడా కలుగుతుంది. Therefore, one should be determined to wholeheartedly practice devotional service in proper association. అందుకని సక్రమమైనటువంటి సాంగత్యంలో మనము హృదయపూర్వకంగా పట్టుదలను కలిగి ఈ పవిత్రమైన ఈ భక్తియుక్త సేవని ఆచరించే ప్రయత్నం చేయాలి. భక్తుల యొక్క సాంగత్యంలో పట్టుదల కలిగి ఈ సక్రమమైనటువంటి సాంగత్యంలో ఈ భక్తియుక్త సేవను వనర్చేదానికి మనం ప్రయత్నం చేయాలి. యూజింగ్ హిస్ బాడీ, వర్డ్స్ అండ్ మైండ్ అండ్ నెవర్ స్టాప్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఎటువంటి పరిస్థితుల్లో ఈ భక్తియుక్త సేవను మనం ఆపరాదు. మనస, వాచ, కర్మణ నిరంతరం ఈ భక్తియుక్త సేవలో నియుక్తం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భక్తియుక్త సేవను విడిచిపెట్టరాదు. అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ నెవర్ స్టాప్ డివోషనల్ సర్వీస్. భక్తియుక్త సేవను మాత్రము అంటే ఇది రావడమే అరుదు. ఈ మానవ జన్మ దొరకడమే చాలా దుర్లభం. ఈ మానవ జన్మ దొరికిన తర్వాత కూడా వైష్ణవుల యొక్క సాంగత్యం దొరకడం అనేది అతి దుర్లభం. ఇటువంటి అరుదైనటువంటిది మనం పొందిన తర్వాత దీన్ని మానడము అనేది చాలా ప్రమాదము. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భక్తియుక్త సేవను నిలుపవద్దు అని ఇక్కడ మనకు సూచన ఇవ్వడం జరిగింది. Even if one's relatives criticize him, his wife and children leave him, the public laughs at him, or the government leaders punish him, one should be determined to be Krishna conscious. చూడండి, ఆ భక్తిలో ఎటువంటి పట్టుదల మనకు ఉండాలనంటే బంధువులు విమర్శించినా, భార్య బిడ్డలు వదిలిపోయినా, ప్రభుపాల వారి విషయంలో అదే జరిగింది. ఆయన భక్తి చేసుకోవాలనుకుంటే భార్య బిడ్డలకు అది నచ్చలేదు. ఆయన రాసినటువంటి మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా ఆయన చేతితో రాసుకున్నటువంటి తర్జుమా చేసినటువంటి ఆ పేపర్లన్నీ కూడా భార్య టీ బిస్కెట్లకి వాటిని అమ్మివేసింది. సో ప్రభుపాల్ వారు చాలా బాధపడ్డారు. నేను ఇంత కష్టపడి రాసినటువంటి ఈ రచనలు, సాహిత్యం అంతా కూడా టీ బిస్కెట్ల కోసం ఇచ్చేసింది నా భార్య. అందుకని ప్రభుపాల్ అడుగుతున్నాడు ఆమెని, నీకు నేను కావాలా, నీకు నీ టీ బిస్కెట్లు కావాలా, ఏది కావాలో చెప్పు. ప్రభుపాల్ వారు చాలా తీవ్రంగా అడుగుతున్నారు. ఆమె అనుకునేది ఏదో సరదాగా మాట్లాడుతున్నారేమో. ఆమె సరదాగా సమాధానం చెప్పింది,
నాకు టీ బిస్కెట్లే కావాలి అని చెప్పాను. సో ప్రభుపాద ఆ రాత్రే ఇల్లు విడిచి వెళ్ళిపోయినాడు, మళ్ళీ ఇంటికి రాలేదు. అందుకని సమ్టైమ్స్ అవర్ రిలేటివ్స్ దే క్రిటిసైజ్, అవర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ దే లీవ్, ద పబ్లిక్ లావ్స్ అండ్ ద గవర్నమెంట్ లీడర్స్ పనిష్. భార్య పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు మనం భక్తులైతే. ఈ పబ్లిక్ అంటే జనసామాన్యం మనం భక్తులైతే చూసి నవ్వచ్చు, హేళన చేయొచ్చు. ప్రభుత్వ నాయకులు, అధికారులు మనల్ని భక్తి చేస్తున్నామని చెప్పి మనల్ని శిక్షించవచ్చు. ఇది కూడా ఉంది. సొంత తండ్రే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని శిక్షించాడు. హరిదాస్ ఠాకూర్ని ఆ కాశీ 21 బజార్ స్థలాల్లో తిప్పి ఆయన కొట్టడం జరిగింది. కేవలం ఈ భక్తి చేస్తున్నటువంటి కారణం చేత. 24 మార్కెట్ ప్లేసెస్. వన్ షుడ్ బి డిటర్మైన్డ్ టు బి కృష్ణ కాన్షియస్. కులశేఖరాల వారు కూడా అదే చెప్తున్నారు ముకుంద మానస్తోత్రం. త్యజంతు బాంధవ సర్వే నిందంతు గురవో జన తథాపి పరమానందో గోవిందో మమ జీవన. నా బంధువులు త్యజించినా, నా పెద్దలు దూషించినా, త్యజంతు బాంధవ సర్వే, బంధువులందరూ నన్ను విమర్శించిన, నన్ను ఆస్ట్రసైజ్ చేసిన, నన్ను వెలివేసిన, నిందంతు గురవోజన, నా పెద్దలు నన్ను దూషించిన, తథాపి పరమానందో గోవింద మమ జీవన, నా ఆనందము, నా జీవితం యొక్క గమ్యము ఆ గోవిందుడే, నా జీవితము గోవిందుడే. అందుకని నేను ఆ కృష్ణ చైతన్యాన్ని, గోవింద భక్తిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను. నేను పట్టుదల కలిగి ఉంటాను ఆ భగవంతుని యొక్క భక్తి చేసుకునేదానికి. As Srila Prabhupada says, even if one is hungry, if on a particular day he is determined to observe fasting, he can naturally conquer the disturbances of hunger and thirst. చూడండి ఎంత పట్టుదల మనకు ఉండాలంటే. నిన్న నిర్జల ఏకాదశి చేశాం. మీలో కూడా చాలామంది జలాన్ని కూడా గ్రహించకుండా ఏకాదశి చేసి ఉండవచ్చు. ప్రభుపాద వారు భాగవతము 7వ స్కందము 15వ అధ్యాయం 22వ శ్లోకానికి ఆయన భాష్యంలో రాస్తూ ఉన్నారు. even if one is hungry, if on a particular day he is determined to observe fasting, ఈ ఉపవాసం ఉండాల్సినటువంటి రోజులో ఏకాదశి కావచ్చు, భగవంతుని యొక్క అవతార దినాలు కావచ్చు, వైష్ణవుల యొక్క అవతార దినాలు కావచ్చు, ఆ రోజుల్లో ఉపవాసం ఉండాల్సినటువంటి రోజుల్లో ఆ రకమైనటువంటి ఆకలి, దప్పిక. నిన్న నిర్జల ఏకాదశి మనం చేసాం. ఆకలి ఉండుంటుంది, దప్పికేసి ఉంటుంది. అంటే 24 గంటలు మనం నీళ్లు కూడా తీసుకోకుండా ఉండడం అనేది, ఇది చాలా మంచి తపస్సు. ఇది కనీసం అప్పుడప్పుడు ఇట్లాంటి తపస్సు మనం చేస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి ఎఫికసీ ఆఫ్ ఫాస్టింగ్ అన్నారు. లంకణం పరమౌషధం అని ఆయుర్వేదం చెప్తాం. ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ డిసీజెస్, శరీరం వ్యాధి మందిరం అని చెప్పన్నారు. ఈ వ్యాధి మందిరంలో అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులకి, రోగానికి చికిత్స ఏమిటంటే న్యాచురల్గానే ఉపవాసం ఉండడం ద్వారా నీ లోపల ఉన్నటువంటి రోగాలు, నీ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాకి ఆహారం దొరక్క అవన్నీ మాడి చనిపోతాయి. నన్ను తింటూ ఉంటే వాటికి మంచి ఆహారం, లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాకి, క్రిములకి, కరోనా వైరస్కి నువ్వు తింటూ ఉంటే మంచి పోషకాలు ఇస్తూ ఉన్నావు, వాటికి బాగా వృద్ధి చెందే దానికోసం. అయితే నువ్వు ఎప్పుడైతే లంకణం చేస్తావు, లంకణం అంటే వెన్ యూ స్టాప్ ఈటింగ్ ఎనీథింగ్, ఈవెన్ ఫాస్టింగ్ ఫ్రమ్ వాటర్, then all the bacteria, unnecessary bacteria and the bad bacteria in our body, they all die because of no nourishment. వాటికి ఆహారం లేక పనికి రానటువంటి శరీరంలో చెడు బ్యాక్టీరియా అంతా కూడా అవి చనిపోతాయి. ఇది ఫాస్టింగ్ చేసే దానివల్ల వచ్చే లాభం. ఫిజికల్ బెనిఫిట్, శారీరకమైనటువంటి లాభం. స్పిరిచువల్ బెనిఫిట్ ఈజ్ అన్లిమిటెడ్. అందుకని ప్రభుపాద వారు చెప్తున్నారు, a determined person achieves success in all circumstances. పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అన్ని పరిస్థితుల్లో కూడా విజయాన్ని సాధిస్తాడు. అందుకని ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, కొన్నిసార్లు పరిస్థితులు బాగుండవు, కొన్నిసార్లు పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కానీ బాగా లేనప్పుడు, మెరుగ్గా ఉన్నప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా
మన పట్టుదల స్థిరంగా మనం అట్లే కొనసాగిస్తూ ఉన్నట్లయితే విజయాన్ని సాధిస్తాము. మన జీవితం ధన్యమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరాదు. A devotee should also give up reading all literatures written by worldly men. ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు, ఆ సాహిత్యాలు అవి చదవకూడదు. ఈ నవల పుస్తకాలు, ఇంకేదన్నా పుస్తకాలు, సాహిత్యాలు చాలా ఉన్నాయి, పుస్తకాలు అనంతం ఉన్నాయి ఈ ప్రపంచమంతా కూడా. లైబ్రరీకి వెళ్తే ఎన్నో పుస్తకాలు. కానీ మనం ఎటువంటి సాహిత్యాలు చదవాలి? కేవలం గళితాని వైష్ణవ శాస్త్రాన్ని పఠంతి గృహే నరా సర్వక్లేశ వినిర్ముక్త భవంతి సర్వబంధితా అని చెప్పి శాస్త్రం. గళితాని వైష్ణవ శాస్త్రాన్ని, ఈ వైష్ణవ శాస్త్రాన్నే మనం చదవాలి. వైష్ణవ శాస్త్రాన్ని చదివితే ఏమొస్తుంది? గళితాని వైష్ణవ శాస్త్రాన్ని పఠేత్ గృహే నరా, ఏ ఇంట్లో అయితే, ఏ వ్యక్తి అయితే ఈ వైష్ణవ శాస్త్రం, ఆ వైష్ణవ శాస్త్రాల్లో కూడా ఉత్కృష్టమైనటువంటిది శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతాన్ని ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు తన ఇంట్లో పఠిస్తూ ఉంటాడో సర్వక్లేశ వినిర్ముక్త, అన్ని క్లేశాల నుంచి, అన్ని దుఃఖాల నుంచి విడుదలవుతాడు. భవంతి సర్వబంధితాహ, అంతేకాకుండా సర్వులు కూడా ఆయన్ని గౌరవిస్తారు, ఆయన కీర్తిస్తారు. A devotee should also give up reading all literatures written by worldly men, just as one gives up enjoying another's wife and gives up milk touched by the lips of a dog. ఏ రకంగా ఇతర సాహిత్యాన్ని మనం విడిచిపెట్టాలనంటే, పరస్త్రీ సంభోగం లాంటిది. లేకపోతే ఈ సునకము నాకినటువంటి పాలు, అంటే కుక్క నాకినటువంటి పాలని మనం గ్రహించడం ఎంత మంచిది కాదో, ఎంత సబబు కాదో, లేకపోతే పరిస్థితితోటి గమించడం ఎంత తప్పుడు పనో, ఎంత పాపమో, ఆ రకంగా అవైష్ణవ సాహిత్యాన్ని చదవడం కూడా అదే ప్రభావాన్ని మన పైన చూపుతుంది. అందుకని గళితాన్ని వైష్ణవ శాస్త్రాన్ని మనం చదవాలి. ఈ వైష్ణవ శాస్త్రాన్నే మనం చదవాలి. సో రేపు మనము ద ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ ఏ వైష్ణవ, వైష్ణవుని యొక్క సర్వోత్కృష్టమైనటువంటి స్థానం గురించి రేపు మనము చర్చిస్తాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. మూకాం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆనందలీలామయ విగ్రహాయ హేమావదివ్యా ఛవి సుందరాయ తస్మై మహత్ప్రేమ రసప్రదాయ చైతన్య చంద్రాయ నమో నమస్తే. నిత్యానందమహం నౌమి సర్వానందకరం పరం హరినామప్రదం దేవం అవధూతా శిరోమణి. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय.
Srila Prabhupada ki jai. Nitai Gaur Premanande. So reading from Srimad Bhagavatam, Canto 4, Chapter 30 and verse 22, entitled The Activities of Prachetas. Prachetasa vuchu Namo 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 Namah Klesha Vinashanaya Niripitodara Gunahvavayaya Manovacho Vega Purojavaya Sarvakshamarger Agatadvane Nama Prachetasa vuchu Namo Namah Klesha Vinashanaya Nirobitodara Gunahvayaya Manovacho Vega Purojavaya Sarvakshamarge Ragatadvane Nama Prachetasa vuchu Namo Namah Klesha Vinashanaya Nirupitodara Gunahvayaya Manovacho Vega Purojavaya Sarvakshamarge Ragatadvane Namaha. Translation and purport given by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. Translation. The Pracheta spoke as follows. Dear Lord, you relieve all kinds of material distress. Your magnanimous transcendental qualities and holy name are all auspicious. This conclusion is already settled. You can go faster than the speed of the mind and words. You cannot be perceived by material senses. We therefore offer you respectable obeisances again and again. Purport. The word Nirupita, meaning concluded, is very significant in this verse. No one has to conduct research work to find God or make progress in spiritual knowledge. Everything is conclusively there in the Vedas. Therefore, the Lord says in Bhagavad Gita, 15th chapter, 15th verse, Vedaisya sarve rahameva vedya. Understanding the Supreme Personality of Godhead through the process of the Vedas is perfect and conclusive. The Vedas state, Ata Sri Krishna Namadi Nabhaved Grahyam Indriya. Bhakti Rasamrita Sindhu 1.2.234. The transcendental names, forms, qualities, paraphernalia and pastimes of the Lord cannot be understood by our blunt material senses. Sevonmukho hi jihvadau swayam eva spuratyada. When a devotee engages his senses favorably in devotional service, the Lord, through His causeless mercy, reveals Himself to the devotee. This is the conclusive Vedic process. The Vedas also indicate that simply by chanting the holy names of the Lord, one can without a doubt become spiritually advanced. We cannot approach the Supreme Personality of Godhead by the speed of mind or words. But if we stick to devotional service, we can easily and quickly approach Him. In other words, the Supreme Lord is attracted by devotional service. And He can approach us more swiftly than we can approach Him with our mental speculation. The Lord has stated that He is beyond the range of mental speculation and the speed of the thought, yet He can be approached easily by His causeless mercy. Thus only by His causeless mercy can He be attained. Other methods will not be effective. Om Ajnanatimirandasya Jnananjana Shalakaya
చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమాచార్యపాదాయ నితాయ కృపప్రదాయనే గౌరకథా దామదాయ నగరగ్రామతారిణే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందము 30వ అధ్యాయము 22వ శ్లోకం నుంచి చర్చించుకుంటూ ఉన్నాం. భగవంతుడు మాట్లాడిన తర్వాత ఆయన మాటలన్నీ కూడా చక్కగా ఆలకించి ఈ ప్రచేతసులు మళ్ళీ భగవంతుని స్తుతించేదానికి ప్రారంభిస్తున్నారు. ప్రచేతసులు ఈ రకంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు, హే ప్రభు, భౌతిక దుఃఖాలన్నింటినీ కూడా నీ భక్తుల యొక్క భౌతిక దుఃఖాలన్నీ తొలగించువాడు నీవు. మీరు మహా ఉదారులైనటువంటి వాళ్ళు, దివ్య గుణాలు కలిగినటువంటి వాళ్ళు. మీ ఉదారమైనటువంటి దివ్య గుణాలు, మీ యొక్క నామము అవన్నీ కూడా శుభకరములు. ఈ యొక్క సారాంశాలన్నీ కూడా ఇంతకుముందు నిరూపింపబడినవే, ఇవి కొత్తగా చెప్పేటివి కాదని చెప్పి చెప్తున్నారు. మీ యొక్క దివ్య గుణాల యొక్క ఉదారత, మహావాదాన్య లక్షణము, అదేవిధంగా మీ నామము, ఇవన్నీ కూడా పరమ శుభకరములు. ఇంతకుముందు చెప్పినటువంటి విషయమే ఇది అని చెప్పి చెప్తున్నాను. అంటే మేము కొత్తగా కనిపెట్టింది కాదు ఇది. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎక్స్పెరిమెంటెడ్, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్. సో మెనీ డివోటీస్ దే ఆర్ బెనిఫిటెడ్. ఇంతకుముందు ఎంతమందో దీని ఈ విధమైనటువంటి ఆ భగవంతుని యొక్క కరుణకి పాత్రలైనటువంటి వాళ్ళు, భగవన్ నామం యొక్క మహిమని చవి చూసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇది కొత్తగా మేము చెప్పేది కాదని చెప్తున్నాం. యూ కెన్ గో ఫాస్టర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద మైండ్ అండ్ వర్డ్స్. ఆ భక్తుల్ని రక్షించే దానికోసము, భక్తుల్ని కాపాడేదానికోసము, భక్తుల యొక్క సేవలు పొందేదానికోసము మీరు మనసు కన్నా కూడా మాటల కన్నా కూడా వేగంగా ప్రయాణించగలరు. సో మనం చూస్తూ ఉన్నాము, ద్రౌపదీదేవి ఆమె ప్రార్థిస్తూ ఉంది. నిండు సభలో, ఆసన సభలో ఆమెకి అవమానం జరుగుతూ ఉంది. అందరూ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, కృప, ద్రోణ, ఆచార్యులు ఉన్నారు, 5 మంది బలిష్ఠులైనటువంటి భర్తలు ఉన్నారు, కుంతీదేవి లేకపోతే గాంధారి, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ఆమెకి అక్కడికి రాలేదు. ఎక్కడున్నాడో భగవంతుడు మనకు తెలియదు. కానీ ఆమె 2 చేతులు ఎత్తి సంపూర్ణమైనటువంటి శరణాగతితోటి ఆమె ఎప్పుడైతే ప్రార్థించిందో వెంటనే భగవంతుడు అక్కడికి రావడం జరిగింది. వెంటనే ఆయన అపరిమితమైనటువంటి వస్త్రాన్ని ఆమెకు సరఫరా చేస్తున్నాడు. అన్లిమిటెడ్ క్లాత్, ఎంత కావాలంటే అంత. అదేవిధంగా ఈ వనవాసంలో ఉన్నప్పుడు విషాన్ మహాజ్ఞా పురుషాద దర్శన అసస్సభాయ వనవాస కృష్ణత. ఈ కుంతిదేవి ప్రార్థిస్తూ ఉంది. ఎన్నెన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. విషం పెట్టి చంపాలనుకున్నారు, లాకాగృహంలో వేసి బంధించి చంపాలనుకున్నారు, ఈ అసురుల్ని, రాక్షసుల్ని ప్రయోగించి చంపాలనుకున్నారు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉంది. ఆ దుర్వాసుడు వచ్చి 10,000 మంది శిష్యులతోటి ఆయన ఒక సమస్య తీసుకొచ్చాడు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ప్రతిసారి భగవంతుడు అక్కడే వాళ్ళు తలుచుకున్న వెంటనే ఆయన ప్రత్యక్షమై వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిస్తున్నాడు. హీ ఈజ్ వెరీ స్విఫ్ట్. ఎంత వేగంగా భగవంతుడు వస్తాడంటే మనం ఊహించలేము. హీ ఈజ్ ఫాస్టర్ దెన్ ద మైండ్, హీ ఈజ్ ఫాస్టర్ దెన్ ద వర్డ్స్. నీ నోటులో నుంచి మాట రావాల్సిన అవసరం లేదు. నీ మనోగతాన్ని అర్థం చేసుకొని ఆయన వచ్చేస్తాడు. సింప్లీ అండర్స్టాండింగ్ యువర్ భావ
ద లార్డ్ కెన్ కమ్ వెరీ స్విఫ్ట్లీ. నీ మనస్సు కన్నా వేగంగా వచ్చి ప్రతిసారి కూడా భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. కుంతీదేవి అదే చెప్తాను, భవతో దర్శనం యస్య అపునర్భవ దర్శనం. మేము తలుసుకున్నప్పుడల్లా మీరు మాకు వచ్చి దర్శనం ఇస్తున్నారు. మీ దర్శనం చేసుకోవడం అంటే మా సమస్యలన్నీ తీరిపోవడము, పైగా భవదర్శనం లేదు అని కుంతి చెప్తా ఉంది. బై హ్యావింగ్ యువర్ దర్శన్ వీ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ద దర్శన్ ఆఫ్ బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్ ఎనీ మోర్. ఈ జన్మ మృత్యు జరావ్యాధుల యొక్క దర్శనం మనకు లేదు, ఆ భగవద్ దర్శనం. అందుకని ద లార్డ్ ఈస్ వెరీ స్పీడ్, ఫాస్టర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద మైండ్ అండ్ వర్డ్స్. హీ ఈస్ వెరీ స్విఫ్ట్. యూ కెనాట్ బి పెర్సీవ్డ్ బై మెటీరియల్ సెన్సెస్. ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి నీవు బోధపడవు. వన్ కెనాట్ అండర్స్టాండ్ కృష్ణ బై అవర్ ఇంపర్ఫెక్ట్ మెటీరియల్ సెన్సెస్. ఈ అపరిపూర్ణమైనటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి భగవంతుని మనం అర్థం చేసుకోలేము. అత శ్రీకృష్ణ నామాది నాపవేద్గ్రాహ్యమింద్రియ సేవోన్ముఖాది జిహ్వాదో స్వయం ఏవ స్ఫురత్యదా. ఈ ఇంద్రియాలకి భగవంతుని యొక్క నామరూప గుణలీలలు లేకపోతే భగవంతుడు ఇవన్నీ కూడా అర్థం కావు. సేవోన్ముఖాది జిహ్వాదో, ఈ జిహ్వ ద్వారా అంటే భగవంతుని కీర్తించడం ద్వారా, భగవత్ ప్రసాదం తీసుకోవడం ద్వారా, ఈ నాలుగుతోటి ద డివోషన్ స్టార్ట్స్ విత్ ద టంగ్. ఈ నాలుగుతోటి ప్రారంభం, హియరింగ్ అండ్ చాంటింగ్. శ్రవణం, కీర్తనం మొదట వినాలి, తర్వాత నాలుగుతోటి దాన్ని కీర్తన చేయాలి, తర్వాత కేవలం భగవత్ ప్రసాదాన్ని తీసుకోవాలి. సేవోన్ముఖాది జిహ్వ, దిస్ ఈస్ ద వే టు ప్యూరిఫై ద సెన్సెస్. విత్ మెటీరియల్ సెన్సెస్ యూ కెనాట్ అండర్స్టాండ్. కానీ మనకు సంశయం కలుగుతుంది, ఏ ఇంద్రియాలతోటి మనము భగవంతుని అర్థం చేసుకోవాలి. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ విత్ ద ప్యూరిఫైడ్ సెన్సెస్. సో దిస్ డివోషనల్ ప్రాక్టీసెస్ ఏదైతే మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆచరణ ఏదైతే ప్రభుపాదుల వారు మనకి ఇస్తూ ఉన్నారో, ఆ ఆచరణను మనం అవలంబించడం ద్వారా మన ఇంద్రియాలన్నీ పవిత్రమవుతాయి, ఆధ్యాత్మికమవుతాయి. విత్ అవర్ స్పిరిచువల్ సెన్సెస్, విత్ అవర్ ప్యూరిఫైడ్ సెన్సెస్ వీ కెన్ అండర్స్టాండ్ కృష్ణ, బట్ నాట్ విత్ అవర్ మెటీరియల్ సెన్సెస్. ఏంది మెటీరియల్ సెన్సెస్కి ఈ ప్యూరిఫైడ్ సెన్సెస్కి వ్యత్యాసం ఏమిటంటే, మెటీరియల్ సెన్సెస్ ఆర్ పొల్యూటెడ్ సెన్సెస్. దే ఆర్ ట్రైయింగ్ టు ఎంజాయ్ అవర్ ఓన్ సెన్స్ గ్రాటిఫికేషన్. మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇంద్రియ భోగం, దాన్ని కామము అంటారు. బట్ విత్ ద ప్యూరిఫైడ్ సెన్సెస్, వెన్ వీ ట్రై టు ప్లీజ్ ద సెన్సెస్ ఆఫ్ ద లార్డ్, భగవంతుని యొక్క ఇంద్రియాలని మనం సంతృప్తి పరిచేదానికి ఈ పవిత్రమైనటువంటి ఇంద్రియాలు కలిగి మనం ప్రయత్నం చేసినట్లయితే దాన్ని ప్రేమ అంటారు. ఆత్మేంద్రియ ప్రీతి వాచ దారే బాలే కామ్, కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ దారే ప్రేమనాం. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు సాటిస్ఫై యువర్ సెన్సెస్, దట్ ఈస్ లస్ట్. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు సాటిస్ఫై కృష్ణ సెన్సెస్, దట్ ఈస్ లవ్. అందుకని ఆ భగవంతుని సంతృప్తి పరచాలి. ఈ గోపికలు కానీ, భగవంతుని యొక్క విశుద్ధ భక్తులు కానీ ఎప్పుడు కూడా భగవంతుని సంతృప్తి పరచాలనేటువంటిదే వాళ్ళ ఆలోచన. నా చైతన్య మహాప్రభు కూడా మనకు చెప్తున్నటువంటి విధానం అదే. వన్ కెన్ డెవలప్ ఏ వెరీ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ లవర్, యాజ్ ఎ సర్వెంట్. one can become very intimate with the Lord. In that intimacy, the mood is not to take from the Lord, but the mood is to give the Lord, serve the Lord. అది ఆడున్నటువంటి భావన. భగవంతుని నుంచి ఏం తీసుకుందాం అన్నటువంటిది కాదు అక్కడ. భగవంతునికి ఇస్తాము, భగవంతునికి సేవ చేస్తాము, భగవంతునికి తినిపిస్తాము, భగవంతునికి లాలన చేస్తాము, భగవంతునికి అలంకారం చేస్తాము, సేవ చేస్తాము. దిస్ ఈస్ ద మూడ్. అందుకని అటువంటి మీకు మా గౌరవపూర్వకమైనటువంటి వందనాలు అర్పిస్తున్నామని చెప్పి ఇక్కడ ప్రచేతస్సులు చెప్తున్నారు. ప్రభుపాదుల వారి భాషల్లో రాస్తున్నారు, ద వర్డ్ నిరూపిత మీన్స్ ఇది ఇదివరకే నిరూపింపబడింది, దీన్ని మళ్ళీ నిరూపించాల్సినటువంటి అవసరం లేదని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇట్ ఈస్ ఆల్రెడీ కంక్లూడెడ్ దట్ యువర్ ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్ అండ్ యువర్ హోలీ నేమ్ ఆర్ ఆల్ ఆస్పిషియస్. మీ దివ్య గుణాలు, మీ యొక్క భగవంతుని, మీ యొక్క నామము, ఇవన్నీ కూడా సకల శుభకరములు. దిస్ ఈజ్ ఆల్రెడీ ప్రూవన్. ఇది చాలా విశేషమైనటువంటిది శ్లోకంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. నో వన్ హ్యాస్ టు కండక్ట్ ఎనీ రీసెర్చ్ వర్క్ టు ఫైండ్ గాడ్. భగవంతుణ్ణి కనుక్కోవాలంటే మనం పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగమించాలంటే మనం దానికోసము
ఏదో ప్రయత్నం చేయడము, ఎట్లా చేయాలి ఏమిటనేది మనం కలత చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ కన్క్లూసివ్లీ దేర్ ద వేదాస్. వేదాల్లో ప్రతి ఒక్కటి కూడా సుస్పష్టంగా మనకు పొందుపరచడం జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. వన్ హ్యాస్ టు సింప్లీ రెండర్ డివోషనల్ సర్వీస్ టు ద లార్డ్. మనం చేయాల్సిందల్లా కూడా భగవంతునికి భక్తియుక్త సేవ చేసుకోవాలి. దేర్ఫోర్ ద లార్డ్ సేస్ ఇన్ భగవద్గీత 15th chapter 15th verse. భగవద్గీతలో 15వ అధ్యాయం 15వ శ్లోకం చెప్తున్నాడు, వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో. ద వేదాస్ ఆర్ మెంట్ టు అండర్స్టాండ్ హిమ్. ఈ వేదాల మాధ్యంగా మనం భగవంతుని అర్థం చేసుకోవాలి. వాసుదేవ పరావేద. ద పర్పస్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఈస్ టు అండర్స్టాండ్ అబౌట్ వాసుదేవ. అండర్స్టాండింగ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ వేదాస్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ కంక్లూసివ్. ఈ ఎక్స్పెరిమెంట్ చేసే ప్రాసెస్ అది పర్ఫెక్ట్ కాదు. ఈ వేదాల్ని ఆశ్రయించి వేదాల్ని ఒక గురువు యొక్క, వైష్ణవుల యొక్క అనుజ్ఞలో ఈ వేదాల్ని అధ్యయనం చేయడం అనేది విప్ర అంటారు. ఈ గురువు యొక్క అనుజ్ఞలో వేద పఠనం చేసేవాడిని విప్ర అంటారు. వేద పాఠేన్ భవేద్ విప్రో. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ డివోటీస్, ఇఫ్ వన్ స్టార్ట్స్ రీడింగ్ ద స్క్రిప్చర్స్ అండ్ అసిమిలేటింగ్ ద నాలెడ్జ్, then he is called as Vipra. అటువంటి వ్యక్తిని విప్రుడు అంటారు. The Veda states, అత శ్రీకృష్ణ నామాది నా భవేద్ గ్రాహ్యం ఇంద్రియ. ఇంద్రియాలకి ఆ భగవంతుని యొక్క నామరూప గుణలీల పట్ల రుచి లేదు. స్యాత్కృష్ణ నామ చరితాది సితాప్య విద్య పిత్తోపతప్తర సనస్య నరోచికాను కింత్వా దరాదన దినం ఖలు శైవ జుష్ట స్వాద్వీక్రమాత్ భవతి తద్గద మూలహంత్రి. ఉపదేశామృతంలో కూడా రూపగోస్వామి చెప్తున్నాడు, స్యాత్కృష్ణ నామ చరితాది సితాప్య విద్య. ఐ డోంట్ హ్యావ్ ఎ టేస్ట్ ఫర్ ద హోలీ నేమ్స్ ఆఫ్ ద లార్డ్ యాక్టివిటీస్ ఆర్ హిస్ పాస్టైమ్స్. ఆ భగవంతుని యొక్క నామరూప గుణలీలల పట్ల నాకు అనురక్తి కలగటం లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవిద్య, బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, బికాస్ ఆఫ్ అవర్ సెన్స్ గ్రాటిఫికేషన్ డిజైర్స్ నాకు ఇంద్రియాలకి ఆకర్షణ కలగటం లేదు. ద ట్రాన్సెండెంటల్ నేమ్స్, ఫార్మ్స్, qualities, paraphernalia and pastimes of the Lord cannot be understood by our blunt senses, material senses. ఈ మొద్దుబారినటువంటి ఇంద్రియ భోగాలకు ఆకర్షితమైనటువంటి ఈ మొద్దుబారిన ఇంద్రియాలతోటి మనం భగవంతుని యొక్క నామరూప గుణాలను అర్థం చేసుకోలేము. అందుకని ఇంద్రియాలను పదును పెట్టాలి. సాధన ద్వారా ఇంద్రియాలు పవిత్రం కావాలి. ఈ పవిత్రమైనటువంటి ఇంద్రియాలతోటి మనం భగవంతుని అర్థం చేసుకోగలం. సేవోన్ముఖాది జిహ్వాదో స్వయం ఏవ స్ఫురత్యత. When a devotee engages his senses favorable in devotional service, the Lord through his causeless mercy reveals himself. ఇది విధానం. మనకి ఇంద్రియాన్ని ఒక సానుకూలంగా భగవంతుని యొక్క సేవలో మనం నియుక్తం చేసినట్లయితే, ఆయన కోరిన విధంగా ఆచార్యుల యొక్క మార్గదర్శకంలో మన ఇంద్రియాన్ని అనుకూలంగా భగవంతుని యొక్క సేవలో నియుక్తం చేసినట్లయితే, ఆయన యొక్క భగవంతుని యొక్క అకారణమైనటువంటి కృప వల్ల ఆయనే మనకు విదితమవుతాడు, అర్థమవుతాడు. మనం ఆయన గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్. ద ప్రాసెస్ షుడ్ కమ్ డిసెండింగ్, నాట్ ఇన్ ద అసెండింగ్ ప్రాసెస్. ఆరోహణ కాదు, అవరోహణ. వన్ షుడ్ అండర్స్టాండ్ ద లార్డ్ ఇన్ ద డిసెండింగ్ ప్రాసెస్ విత్ ద మెర్సీ, with the causeless mercy of the Lord and his devotees, one can understand the Lord, and the Lord is revealed. ఆయనే మనకు బోధపడతాడు. This is the conclusive Vedic process. ఇది వైదిక విధానం. The Vedas also indicate that simply by chanting the holy names of the Lord, one can without a doubt become spiritually advanced. వేదాల్లో ఇంకేం చెప్పింది? భగవంతుని యొక్క నామాలు మనం జపిస్తూ ఉండడం ద్వారా అసంశయంగా మనం ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తాం. దాంట్లో ఎటువంటి సంశయం లేదు. We cannot approach the supreme personality of God by the speed of the mind or words. ఈ తాత్వికమైనటువంటి కల్పన చేయడం ద్వారా, ఈ మానసికమైనటువంటి కల్పనలతోటి భగవంతుని మనం అర్థం చేసుకోలేము. మన మనసుకి, మన ఇంద్రియాలకి భగవంతుడు బోధపడడు. He is beyond our senses. అందుకని ఆయన అచింత్య. భగవంతుని ఏమంటారు? అచింత్య కృష్ణ. He is inconceivable.
It cannot be understood with our blunt material senses or with the polluted mind. ఈ కలుషితమైనటువంటి మనసుతో కానీ, ఈ మొద్దుబారినటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలతో కానీ ఆ భగవంతుని మనం అర్థం చేసుకోలేము. No speculation. In other words, the Supreme Lord is attracted by devotional service. భగవంతుని ఆకర్షించాలంటే కావాల్సింది ఏంది? One should become a devotee of the Lord. If you become devotee of the Lord, he is attracted. రుక్మిణి, సత్యభామ వాళ్ళందరికీ అసూయ కలిగిందంట ద్రౌపది పైన. ఏమిటి అసూయ? మేము ఇంత చక్కగా ఆయనకి సేవ చేస్తూ ఉంటూ కూడా ఎప్పుడు ఆ ద్రౌపది గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ద్రౌపది గురించి ఆలోచిస్తున్నాడు? సో ద్రౌపది చెప్తుంది, కృష్ణ ఈజ్ మై గురు, కృష్ణ ఈజ్ మై గైడ్, కృష్ణ ఈజ్ మై ఫ్రెండ్, కృష్ణ ఈజ్ మై వెల్ విషర్, కృష్ణ ఈజ్ మై లైఫ్. ద్రౌపది చెప్తాం. సో ఒకరోజు రుక్మిణి, సత్యభామ ఇద్దరు కూడా వెళ్ళారంట. ఎవరి దగ్గరికి? ద్రౌపది దగ్గరికి. ద్రౌపది, మేము భక్తి చేస్తూ ఉన్నాము, మేము కృష్ణుని ప్రేమిస్తూ ఉన్నాము, కానీ మేమంతా ఆయన్ని ప్రేమించినా కానీ కృష్ణుడు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు? ఎప్పుడు నీ గురించి కలవరం ఆయనకి ఎందుకు? ద్రౌపది నవ్వుతూ ఉంది. నవ్వుతూ చెప్తుంది ద్రౌపది, నేను కృష్ణుని ప్రేమిస్తూ ఉన్నాను, మీరు కూడా కృష్ణుని ప్రేమిస్తున్నారు, కానీ నేను ప్రేమించడంలో మీరు ప్రేమించడంలో కొంత వ్యత్యాసం ఉంది అంటే కృష్ణ వాంట్స్ అనలాయిడ్ డివోషన్, అనలాయిడ్ లవ్. ద్రౌపది చెప్తా ఉంది, మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కృష్ణుడు మావాడు, కృష్ణుడు మావాడు, కృష్ణుడు మావాడు, కానీ నేను అనుకుంటూ ఉంటాను నేను కృష్ణుని దాన్ని, నేను కృష్ణుని దాన్ని, నేను కృష్ణుని దాన్ని అని నేను అనుకుంటూ ఉంటాను. I belong to Krishna, I belong to Krishna, I belong to Krishna. That is my mode of worship, that is my mode of love. But your mode of love and your mode of worship is Krishna belongs to us, Krishna belongs to us, Krishna belongs to us. కృష్ణుడు మావాడు, మా సొంతము అనే భావంలో మీరుంటారు. నేనేమనుకుంటా, నేను కృష్ణుని దాన్ని, నేను కృష్ణుని దాన్ని అని నేను అనుకుంటూ ఉంటాను. దట్స్ వై, బికాస్ ఐ ఆమ్ ఆఫరింగ్ మై సెల్ఫ్ టు కృష్ణ, because I am offering myself as belonging to Krishna, I belong to Krishna. కానీ మీరేమంటున్నారు? కృష్ణ belongs to us. వ్యత్యాసం ఉంది. there is a difference. this is surrender. దాంట్లో కొద్దిగా అహంకారం ఉంది, ఒక ప్రైడ్ ఉంది. కృష్ణుడు మావాడు, మాకు చెందినవాడు, నేను కృష్ణుని దాసిని, నేను కృష్ణుని యొక్క సేవకుడిని, నేను కృష్ణుని యొక్క బానిసని. there is a difference. That's why Krishna is always thinking about me. నా గురించి ఎందుకు ఆలోచిస్తారంటే ఐ హావ్ టోటలీ సరెండర్ టు కృష్ణ. నాకంటూ ఏది ఆ భగవంతుడి నుంచి స్వతంత్రంగా ఏ రకమైనటువంటి ఆలోచన లేదు. ఐ టోటలీ బిలాంగ్స్ టు కృష్ణ. లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్స్. ఆయన ఇష్టము, ఆయన ఏ రకంగా కావాలంటే ఆ రకంగా నాతోటి మెలగని, నన్ను ఉపయోగించుకొని లెట్ హిమ్ యూస్ యాజ్ హీ వాంట్స్. ప్రభుపాల్ వారు కూడా అదే చెప్పారు. This is the secret of happiness. The secret of happiness is allowing oneself to be enjoyed by Krishna. The secret of happiness is allowing oneself to be enjoyed by Krishna. Samarpan. You have to samarpan your life at the feet of Krishna. That is Draupadi's devotion. That is Draupadi's love. అందుకని మనం విశుద్ధ భక్తులు కావాలి. ఒకసారి నారదుడు కూడా వెళ్ళాడంట, ద్వారకు వెళ్ళాడంట, కృష్ణుని దర్శనం చేసుకున్నాం. ద్వారకు వెళ్తే కృష్ణుడు నిద్రిస్తూ ఉన్నాడు. రుక్మిణి చెప్తా ఉంది నారదునికి, ద లార్డ్ ఈస్ టేకింగ్ రెస్ట్, నవ్ యూ కెనాట్ హ్యావ్ హిస్ దర్శన్. భగవంతుడు విశ్రాంతిలో ఉన్నాడు, ఆయన దర్శనం నీకు ఇప్పుడు దొరకదు అన్నాడు. నారదుడు గారు చాలా ఆతృతతో ఉన్నాడు. అమ్మ 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 దర్శనం చేసుకుంటాను. ఆయన నిద్రపోతూ ఉంటే ఎట్లా నిద్రపోతున్నాడు అదన్నా చూస్తాను, కనీసం ఆయనతో మాట్లాడే పని లేదు. ఆయన నిద్రపోతున్నాడు కదా, ఆయన యొక్క ప్రాసాదంలోకి వెళ్ళి ఆయన ఎట్లా నిద్రపోతున్నాడో కూడా ఒకసారి చూడాలని అనిపిస్తూ ఉంది. రుక్మిణి చెప్పిందంట, ఆడకు పోయి శబ్దాలు చేయొద్దు, డోంట్ డిస్టర్బ్ హిమ్, గట్టిగా మాట్లాడొద్దు, లేకపోతే తన్మయత్వంలో పాటలు పాడద్దు, మౌనంగా వెళ్ళు, దర్శనం చేసుకొని వచ్చేసాయి. అట్లేనమ్మా అని చెప్పి ఆ కృష్ణుడు నిద్రిస్తున్నటువంటి ప్రాసాదంలోకి నారదుడు వారు వెళ్ళారంట. కృష్ణుడు ఒక్కడే లేడు అక్కడ, అర్జునుడు కూడా ఉన్నారు.
విహాయ శయ్యాసన. అర్జునుడు చెప్పినట్టు ఒకే కంచంలో తిన్నాము, ఒకే మంచం మీద పడుకున్నాము, చట్టపట్టాలు వేసుకొని తిరిగాము. కృష్ణ నన్ను క్షమించు, నీ యొక్క ఉత్కృష్టత తెలియక ఈ యొక్క క్షమత్వం అని చెప్పి ఆహా విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు భయపడిపోయి, అరే కృష్ణ యొక్క స్థానాన్ని తెలియక నేను ఆయనతోటి చాలా క్యాజువల్గా పిచ్చాపాటిగా నేను ఆయనతోటి మెలుగుతూ ఉన్నాను, స్వామి నన్ను క్షమించు అని చెప్పి చెప్తున్నాడు. అయితే వాళ్ళిద్దరూ చాలా ప్రియము. ఒకే మంచం పైన పడుకోనున్నారు. ఎట్లా పడుకోనున్నారు? ఆ అర్జునుడి యొక్క పాదాలు కృష్ణుడు హృదయానికి హత్తుకొని కృష్ణుడు కలవరిస్తూ ఉన్నాడంట. ఏమని కలవరిస్తూ ఉన్నాడంట? అర్జున 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 అర్జున. He is chanting the names of Arjuna, his devotee. And Arjuna is holding the feet of Krishna to his chest. అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఆ కృష్ణ యొక్క పాదాలను తన హృదయాలకు హత్తుకొని కృష్ణ 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 అని ఆయన జపం చేస్తున్నాడు. నారదుడు వారు చూసి, ఆహా భగవంతునికి భక్తునికి ఎంత ఎంత ఆకర్షణ, ఒకరిపైన ఒకరికి ఎంత ఆకర్షణ, ఒకరిపైన ఒకరికి ఎంత ప్రేమ. తోమారా హృదయ సదా గోవింద విశ్రామ్, గోవింద కోహని మర వైష్ణవ పరాణ్. నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తున్నాడు, మీ యొక్క హృదయంలో ఎప్పుడు గోవిందుడు విశ్రమించి ఉంటాడు. గోవిందుడు చెప్తున్నాడు, వైష్ణవులే నా ప్రాణము, వైష్ణవులు లేకపోతే అహం భక్త పరాధీను అస్వతంత్రం ఇమన్ ద్విజ. నేను నా భక్తుల యొక్క ఆధీనంలో ఉంటాను, నాకు ఎటువంటి స్వతంత్రత లేదు. అటువంటి విశుద్ధమైనటువంటి భక్తి కావాలి. దాంతో మనం భగవంతుని జయించగలం. వీ కెన్ కాంకర్ ద లార్డ్ విత్ ప్యూర్ డివోషన్. భగవంతుడు భక్తికి వశ్యుడు. భగవంతుడు భక్తికి వశ్యుడు. నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. హి విల్ నాట్ సరెండర్ టు ఎనీథింగ్. సదా ముక్తోపి భక్తోస్మి. He is ever liberated, always free, always liberated. Swarat. He is independent, but he becomes dependent, but he becomes bound by the devotion of his devotees. The pure devotion. ఆ పవిత్రమైనటువంటి భక్తి మనకు కావాలి. నో డౌట్, నో కన్ఫ్యూజన్, నో డిజైర్. సంశయము, కలవరము, కోరిక, ఈ మూడు కూడా ఉండకూడదు. All your doubts you get rid. All confusions you get rid of. And all desires you leave it. Simply serve the Lord. కోరికలన్నీ పక్కన పడేసి, కలవరం అంతా పక్కన పెట్టు, కలతలన్నీ కూడా, సంశయాలన్నీ కూడా నిర్మూలించుకో. డెవలప్ ప్యూర్ డివోషన్ ఫర్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఆ భగవంతుని ప్రతి పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి ప్రేమను పెంపొందించుకో. ఆ పవిత్రమైనటువంటి ప్రేమ ద్వారా, శుద్ధమైనటువంటి ప్రేమ ద్వారా భగవంతుడు నీకు శరణాగతుడు అవుతాడు. హీ విల్ సరెండర్ టు యూ. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. అందుకని చివరగా ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారని అంటే, yet he can be approached easily by his causeless mercy. ఆయనకు అకారణమైనటువంటి కృప ద్వారానే మనం ఆయన అర్థం చేసుకోగలం. ఆ ప్రభుపాల్లో చెప్పిన కథ, ఒక జమీందారు రాత్రి వేళ సూర్యుని చూడాలనుకున్నాడు. ఆయన చుట్టూరు కొంతమంది ఎస్ మెన్ ఉన్నారు. ఎందుకంటే బాగా ధనికుడు, ఆయన వెంటబడి తిరుగుతూ ఉంటారు ఆయన అనుచరులు. స్వామి మీరు ఏదనుకున్నా కానీ అది చేయగలరు, మీకు సాధ్యం కానిది ఏముంది, మీరు షావుకారులు, మీరు జమీందారులు, చాలా గొప్పవాళ్ళు, చాలా సంపన్నులు. రాత్రి వేళ సూర్యుని చూడాలనుకుంటే అది మీకు సాధ్యం అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఇఫ్ యు వాంట్ యూ కెన్ సీ. అయితే ఆయనకి చాలా తీవ్రమైనటువంటి కోరిక కలిగిందంట, రాత్రి వేళ సూర్యుని చూడాలి నేను. వీళ్ళు చెప్పారంట, మాకు ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి, మీరు 10 లక్షల రూపాయలు మాకు ఇస్తే ఈ అనుచరులకి మేము రాత్రి వేళ మీకు సూర్యుని చూపిస్తాము. వాళ్ళ విధానం ఏమిటి? ఈ 10 లక్షలతోటి కొన్ని వేల దివిటీలు, లక్షల మంది ప్రజలకి దివిటీలు ఇస్తాము. ఆ లక్షల మంది ప్రజలు ఎప్పుడైతే దివిటీలు తీసుకొని ఆకాశానికి చూపిస్తారో, ఆ చీకటి ఆకాశంలో ఆ కనబడినటువంటి సూర్యుడు కనబడిపోతాడు. చూడండి, ఇది ప్రాసెస్. అది మనం భగవంతుని ఎతికే ప్రయత్నాలు ఈ రకంగా ఉంటాయి. దివిటీలు పట్టుకుని కదా రాత్రి వేళ సూర్యుని చూసేదానికి ప్రయత్నం చేయడం లాంటివి ఈ ప్రయత్నాలన్నీ కూడా. ఇట్స్ ఆల్ వెయిన్, యూజ్లెస్ ఎఫర్ట్స్. ఈ పనికిరాని ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఈ మెంటల్ స్పెక్యులేటర్స్, ఈ యోగులు, ఈ కాములు,
సిద్ధులు, వీళ్ళందరి ప్రయత్నాలవి. భక్తి లేకుండా చేసే ప్రయత్నాలన్నీ కూడా శుష్కము. ఇట్ ఈస్ ఆల్ డ్రై, ఇట్ ఈస్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. భక్తి ఉండాలి. అందుకని భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, మన్మనాభవ మద్భక్తో, యు బికమ్ మై డివోటీ అండ్ ఈజీలీ ఐ ఆమ్ రివీల్డ్ టు యూ. నన్ను అర్థం చేసుకోవడం చాలా ఈజీ ఫర్ ఎ డివోటీ. అండర్స్టాండింగ్ మీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ డిఫికల్ట్ టాస్క్. ఇట్స్ వెరీ ఈజీ. యు సింప్లీ బికమ్ మై డివోటీ. నువ్వు కేవలము నా భక్తుడివి కా, అంతే. అది మనం అయ్యేదానికి రెడీగా లేము. భక్తుడు కావాలంటే మనం ఏం చేయాలి? సమర్పణ. One has to offer himself to the Lord. Like Draupadi, like Arjuna, we should become like them. We should follow in their example. వాళ్ళ యొక్క ఉదాహరణ మనం అనుసరించాలి. That's only by his causeless mercy can he be attained. ఆయన కారణమైనటువంటి కృప వల్లనే మనము భగవంతుని పొందగలము. అందుకని రాత్రి వేళ ఇది విటిలు పెట్టుకొని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సూర్యుడిని కానరాడు. కానీ సూర్యుని ఎప్పుడు చూడగలము? ఆయన ఉదయించినప్పుడే మనం సూర్యుని చూడగలము. యూ హ్యావ్ టు వెయిట్. వేచి ఉండాలి. ఆయన కారణమైనటువంటి కృప కోసం నువ్వు వేచి ఉండాలి. హీఈస్ నాట్ అవర్ ఆర్డర్ సప్లయర్. లార్డ్ ఈజ్ నాట్ అవర్ ఆర్డర్ సప్లయర్. నువ్వు కోరుకున్నప్పుడల్లా వచ్చి చేతులు కట్టుకొని మన ముందర నిలబడేదానికి అర్హత సంపాదించుకో. బికమ్ క్వాలిఫైడ్ టు సీ ద లార్డ్. వితౌట్ క్వాలిఫికేషన్ డోంట్ ఎక్స్పెక్ట్ ద లార్డ్ to reveal himself. Don't expect. The qualification is pure devotion. మనకు కావాల్సినటువంటి అర్హత విశుద్ధ భక్తి. అదర్ మెథడ్స్ విల్ నాట్ బి ఎఫెక్టివ్ చెప్పేశారు ప్రభుపాద. Unless you become a devotee of Krishna, pure devotee of Krishna, the other methods will not be effective. ఇతర పద్ధతులు they are simply waste of time. అందుకని మనందరం కూడా ఈ డౌట్స్ పోవాలి. ఆ భగవంతుడు ఎందుకు అట్లా చేస్తున్నాడు? డోంట్ కంపేర్ ద లార్డ్ విత్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిస్టేక్ మనం చేసేది మనతో ఆయన్ని పోల్చుకోవడం. ఆయనకి మనకు అసలుకి పోలికే లేదు. హీఈస్ అన్లిమిటెడ్. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రతిసారి ఇక్కడే మనం తప్పటడుగు వేస్తాం. ఎందుకు ఆయన ఎగరుతున్నాడు, ఎందుకు ఆయన ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు ఆయన అట్లా చేస్తున్నాడు, ఎందుకు ఆయన మొరాలిటీ ఫాలో చేయటం లేదు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద లార్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ వీఆర్ మేకింగ్. భగవంతుడు అతీతుడు. హీ ఈస్ ట్రాన్సెండెంటల్. హీ ఈస్ నాట్ బౌండ్ బై ద లా. హీ ఈస్ అబౌవ్ ద లా. హీ ఈస్ ద కంట్రోలర్ ఆఫ్ ద లా. హీ ఈస్ ద లా మేకర్. హీ ఈస్ ద లా బ్రేకర్. హీ ఈస్ ద అబౌవ్ ద లా. చట్టానికి పైన ఉన్నటువంటి వాడు, చట్టం చేసేవాడు, చట్టాన్ని ఉల్లంఘించేవాడు. ఎవ్రీథింగ్ ఈస్ ద లార్డ్. టు ఎన్ఫోర్స్ ద లా హీ బ్రేక్స్ ద లా. కొన్నిసార్లు టు ఎన్ఫోర్స్ ద లా హీ బ్రేక్స్ ద లా. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ గ్రేట్ పర్సనల్ టు ద గ్రేట్ పర్సనాలిటీస్. ప్రభుపాల్ వారిని ప్రశ్నించారట. సో వన్ కెన్ వర్షిప్ శివ బై టేకింగ్ ద ఇంటాక్సికెంట్స్. వాట్ డూ యూ సే స్వామీజీ? సమ్ పీపుల్ దే థింక్ బై టేకింగ్ ఇంటాక్సికెంట్స్ వీ కెన్ వర్షిప్ శివ. బంగి సాధువులు అంటారు. బంగి, దే స్మోక్ గాంజా అండ్ దే థింక్ బై స్మోకింగ్ గాంజా దే ఆర్ వర్షిపింగ్ శివ. బికాస్ వాళ్ళు చెప్పడం ఏమిటంటే శివుడు కూడా తాగాడంట. ఒకవేళ శివుడు తాగినాడో లేదో మనకు తెలియదు. ఆయనైతే అట్లాంటి పనులు చేయడు, ఎందుకంటే పరమ వైష్ణవుడు. ఒకవేళ చేసినా కానీ ప్రభుపాద చెప్పారు, డోంట్ ఇమిటేట్ గ్రేట్ పర్సనాలిటీస్. శివుడు విషం కూడా తాగాడు, అట్లని చెప్పి నువ్వు కూడా తాగుతావు విషం. కృష్ణుడు రాసలీలను చేశాడు, మనం కూడా చేయొచ్చా? కృష్ణుడు గోవర్ధన పర్వతం కూడా ఎత్తాడు, నువ్వు ఎత్తగలవా? ప్రభుపాద వారు చెప్పింది. కృష్ణ ఆల్సో లిఫ్టెడ్ గోవర్ధన హిల్. కెన్ యూ డూ దట్? రాసలీల మాత్రం నీకు ఇంపార్టెంట్. గోవర్ధన పర్వతం ఎత్తింది కనపడలేదు నీకు. అదేవిధంగా కృష్ణుడు ఆ హాలాహలాన్ని, ఆ సముద్రంలో ఆ క్షీరసాగరాన్ని చిలికేటప్పుడు ఆ శివుడు ఆ హాలాహలాన్ని గ్రహించాడు. అది మనకు కనపడలేదు. ఆయన బంగి తాగింది మనకు కనపడింది. ఆయన ఇంకని బంగి తాగడం వల్ల మనం శివుడికి సేవ చేస్తాము. దట్ ఈజ్ నాన్ సెన్స్. ప్రభుపాల్ వారు చెప్పారు, దట్ ఈజ్ నాన్ సెన్స్. డోంట్ ఇమిటేట్ గ్రేట్ పర్సనాలిటీస్. ఎప్పుడు కూడా డోంట్ కంపేర్ అండ్ డోంట్ ఇమిటేట్. వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే దానికి ఒక కారణం మనం చేయాలని కాదు. పిల్లవాడికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఫాదర్ కొన్ని, ఆయనకి కొన్ని రూల్స్ వర్తిస్తాయి. తండ్రి చెప్తున్నాడు పిల్లవాడికి 4 గంటలకల్లా ఇంట్లో ఉండాలి నువ్వు, కానీ తండ్రి వస్తున్నాడు రాత్రి 11 గంటలకి.
పిల్లవాడు ప్రశ్నించేదానికి లేదు తండ్రిని, నన్ను 4 గంటలకు రమ్మన్నావు, నువ్వు 11 గంటలకు వస్తావు. Because father has different responsibilities, father has a higher position and his activities are totally different from the child. పిల్లవాడు తండ్రితో పోల్చుకునే ప్రయత్నం చేయకూడదు. తండ్రికి ఉండాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి, ఆయనకు ఉండాల్సినటువంటి బరువులు ఉన్నాయి, ఆయన కార్యకలాపాలు వేరుగా ఉన్నాయి. ఈ పిల్లవాడికి ఏం పని? స్కూల్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, 4 గంటలకంతా ఇల్లు చేరుకోవాలి. సంపాదన పని ఉంది ఆయనకి. పోషణ చేసే బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. So the child cannot question the father, why you are coming at 11 o'clock? Why you are instructing me to come before 4 o'clock? No. One should not do that. మనం చేసే తప్పదే. Every time we compare our activities on Lord's activities on a common platform. మన పనులని భగవంతుని పనులను ఒకే స్థాయిలో మనం చూసే ప్రయత్నం చేస్తాం. So that is the mistake. అందుకని one has to develop pure devotion to the Lord. By developing pure devotion to the Lord is causelessly merciful. He will reveal himself on his own. He is very fast, very swifter than the mind, swifter than the words. మన మనసులో భావన చూసి ఆయన వచ్చేస్తాడు. అందుకని భావన ఏముండాలి? విశుద్ధ భక్తి, ప్యూర్ డివోషనల్ సర్వీస్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, शिल प्रभुपाद की जय, शिल गुरुदेव की जय. తాయి గో ప్రేమానందే హరి హరి. ఈరోజు సాయంత్రం ప్రవచనం 6 గంటలకి, 7:30కి కాదు, 7:30కి ఒక మీటింగ్ ఉంది మాకు. అందుకని అందరూ కూడా ఫేస్బుక్లో, ఈరోజు ఒక్కరోజే, ఓన్లీ టుడే ఈవినింగ్ ప్రవచన్ ఈజ్ అట్ 6 PM, ఈవినింగ్ 6 PM. అందుకని 6 PMకి అందరూ కూడా ఫేస్బుక్ లైవ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. సాయంత్రం మనము we discuss about ధ్యాన యోగా, 6th chapter of Bhagavad Gita, and what is dhyana and how to do that and what are the benefits and drawbacks, setbacks, all these things. సో ధ్యాన యోగం గురించి సాయంత్రం మనం చర్చిస్తాము. అందుకని అందరూ కూడా 6 గంటలకి ఫేస్బుక్ లైవ్కి రావాల్సిందిగా కోరుచున్నాం. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై.